నేను ఏంటి రూపాయలు మన ఎక్కడైనా చూస్తారండి విజయవాడలోని భవానీపురంలో జాతీయ ఇస్తూ ఉంటాం. మరి ఇంత సాహసోపేతమైన కార్యక్రమం ఇంత అద్భుతంగా ఇంత సమర్థవంతంగా మరింత గుండె ధైర్యంతో ఇంత నైపుణ్యంతో ఇంత కళాకృతితో మరి నిర్వహిస్తున్నాను. మరి మన కృష్ణ గారితో ముఖ్యంగా కృష్ణ గారు ఇంత కార్యక్రమం నిర్వహించాలంటే చాలా అంగబలం కావాలి, అర్థబలం కావాలి, సాక్ష్యం కావాలి, మరి అనుభవం కావాలి. మరి ఇదే గట్టివాడు కొన్ని సంవత్సరాల నుంచి మా నాన్నగారు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి అంతేకాకుండా పిడబ్ల్యూడి గ్రౌండ్ లో లాస్ట్ ఎగ్జిబిషన్ నిర్వహణ కూడా నేనే. విజయవాడ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ అనే పేరు మీదనే 2021తో చివరిసారిగా ఎగ్జిబిషన్ పెట్టిన వ్యక్తిని కూడా నేనే. దాని బిఫోర్ 2020లో కూడా పెట్టాను, 19లో కూడా పెట్టాను. ఈ విధంగా అనేక ఎగ్జిబిషన్లు మరి పప్పూరి గ్రౌండ్స్ లో మరి 2016 నుంచి ఒక ఎగ్జిబిషన్ మొట్టమొదటిగా నా పేరు మీదే మరి ఈ యొక్క గ్రౌండ్ ఓనర్ గారు నా పేరు మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి కంపెనీ లేదు మేడం, నా ఫర్మ్ నేను ఒక్కనే ఓనర్ ని. నేను సింగిల్ మ్యాచ్ షో, వన్ మ్యాచ్ షో, నాట్ ఓన్లీ వన్ మ్యాన్ షో మేడం, ఆల్సో నాకు ఒక గ్రౌండ్ లో ఒక పార్ట్నర్ గారు కాదు అయ్యప్ప రెడ్డి గారు. మహాముఖ్యంగా మరి నేను ఎవరైతే మరి పార్ట్నర్ పెట్టుకున్నా ఇద్దరు కలిసి చేయాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఎగ్జిబిషన్ చేయాలంటే మన ఆత్మ స్థైర్యం ఉండాలి, చాలా ఆటపోటీ ఖచ్చితంగా మేడం, చాలా ఆటపోటీ జరుగుతూ ఉంటాయి. గమనిస్తే మన పార్ట్నర్ మొట్టమొదటిగా తక్షణ కొంచెం గాలివాసం దొరికింది. ఖచ్చితంగా మరి మేము దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మళ్ళీ తిరిగి చార్మినార్ కట్టించి వారి ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభించడం జరిగింది. నిజంగా ఒకసారి పెట్టి పెట్టగానే ఏదో ముస్తే అయినట్టుగా చార్మినార్ ప్రకృతి విడిపక్షంతో స్తంభాలన్నీ పడిపోయి మరి మళ్ళీ నిరుత్సాహపడుతున్నారు. మళ్ళీ పునర్నిర్మించారు. ఎంత వ్యయప్రాశం అయిందో, ఎంత ఖర్చు అయిందో, అయినా సరే పట్టుబట్టలు విక్రమార్పులాగా సాధిస్తూనే ఉన్నారు. తప్పకుండా మేడం, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎగ్జిబిషన్ లో ఒక్కొక్క కొత్త నమూనాలు, కొత్త కాన్సెప్ట్ విజయవాడ ప్రజలకి మరి గొప్పరి పరిచయం చేస్తాము. ఇక్కడ నమూనాలే కాదండి, అసలు ఇక్కడంతా ఎంతటి ఎండలండి బాబోయే, వడగాలి అలాంటిది ఇక్కడ రాగానే అసలు ఎంత చల్లగా వాతావరణం ఇంత ఆహ్లాదకరంటే దానితో పెట్టిన ఫుడ్, స్టాల్స్, వెరైటీస్ ముఖ్యంగా ఫ్యామిలీ కొత్త మరి శాఖ కేంద్రానికి సరైన ప్రదేశం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా మనం బొబ్బులి చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఎంత మరి ఉక్కపోత అయినప్పటికీ కూడా బొబ్బులి గ్రౌండ్స్ లో బట్టి ఈ చల్లగాలి కేవలం బొబ్బులి గ్రౌండ్స్ మాత్రమే కొంతమంది చెప్పుకోవాలి. కేవలం ఎందుకంటే కృష్ణా నది తీరానికి మరి అతి సమీపంగా ఈ యొక్క బొబ్బులి గ్రౌండ్స్ స్వచ్ఛమైన గాలి, అదేవిధంగా మరి రక్షిత ప్రజలు గ్రౌండ్స్ కాబట్టి అనేకులు తీసుకోవడానికి మరి సాయంత్రం వల్ల అనేకంగా మరి విజయవాడ ప్రజలందరికీ అలవాటు అయిపోయింది. ఏదైతే మరి పీడబ్ల్యూడీ పెట్టిన పెట్టినాం కాబట్టి పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో ఉన్న ఆ ఎక్కడ మా యొక్క వాస్తవానికి చాలా భారీ బడ్జెట్ మేడం. ఈ యొక్క ఈ చార్మినార్ నమూనాని కనుక నిర్మించడానికి దాదాపుగా 400 మంది 60 రోజులు శ్రమించి ఎండల్లో గాని భయంకరంగా శ్రమిస్తే గాని ఒక భారీ నమూనా అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం మాకు 60 రోజులు పట్టింది మేడం. ఎంత ఎండల్లో తీశారంటే చెన్నై నుంచి వచ్చినటువంటి 400 మంది కార్మికులు మరి 50 లక్షల రూపాయలు ఏంతో
మన గ్రాఫిక్స్ మరి పనులు కట్టే వాళ్ళు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తే తప్పకుండా దేవుడు దేవుడు అంటే దాంట్లో భాగం ఒక నష్టనాన్ని అనేక మరి ఫోటోల పట్ల ఆసక్తిస్తూ ఉంటాడు. ఆ ఫోటోలకి దాన్ని మరి చాటుతారు. కాబట్టి మరి చాటుగా తప్పకుండా నేను చూస్తే అనేక గమనిస్తూ ఉంటారు. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కూడా తాజ్మహల్ లో కూడా అనేక సందర్శకులు మరి విజయవాడ నుంచి కాకుండా ఒక్కొక్క ప్రాంతాల నుంచి కూడా తాజ్మహల్ చాలా విజయవంతం చేశారు. ఆ యొక్క ఎగ్జిబిషన్ ఏపీలో కూడా మా ముస్లింస్ రావడం జరిగింది. బెంగళూరు ప్యాలెస్ గతంలో నిర్మించడం జరిగింది. అనేక ఏపీలో మేడం ఇది వచ్చి జూన్ 9 తారీఖు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు వస్తుంది. ఇంత భారీ వ్యయంతో నిర్మించినప్పటికీ కూడా విజయవాడలోనే అతి తక్కువ ఎంట్రీ ధర, సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటే టికెట్ ధర కేవలం పప్పురి గంతులు మాత్రమే ఉంది. అంతేకాకుండా ఒక గ్రౌండ్ ని ఒక ఎంగేజ్మెంట్ పార్క్ అని అభివర్ణించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే పొలం కొంచెం సెలవు డ్రాగన్ ట్రైన్ వీటికి సంబంధించి అవును మేడం, చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా లక్నో నుంచి ట్రైన్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఇంకోటి అవును మేడం, అక్కడ ఎక్కడా కూడా ఒకళ్ళు అంటే వేరే భాష కావాలంతో కానీ ఎవరు కానీ ఏ ఫ్యామిలీ ఫ్యామిలీ పూర్తి స్టాఫ్ దగ్గర తింటున్నారు, చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు.